హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి ఎలా తయారు చేద్దామో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో టమాటాలు తీసుకొని హాఫ్ కేజీ టమాటాలు తీసుకోండి. అవి వాటర్లో మంచిగా కడుక్కోవాలి. నీట్గా వాటర్లో కడుక్కోవాలి. ఈరోజు టమాటా పచ్చడి స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. టమాటాలన్నీ నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత, కొత్తగా మా ఈ సాయి తేజ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టమాటాలు ఏ తడి లేకుండా శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే టమాటాలు తడిగా ఉన్నాయనుకోండి, టమాటా పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇలా అన్నీ తుడుచుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి. అన్ని టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొద్దిగా కొంచెం లైట్గా నూనె పోయాలి లైట్గా. అది హీట్ అయిన తర్వాత మనం ఫస్టే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేయాలి. టమాటా ముక్కలు అందులో వేసాక మంచిగా టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా గోలించాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి, కొంచెం ఒక 10 గ్రామ్స్. అందులో నారలు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. అది మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత టమాటా కొంచెం ఉడికింది, మంచిగా నీట్గా కుక్ అవుతుంది టమాటా ముక్కలు. తర్వాత ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయిందో టమాటా. చాలా వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేయండి. ఇంతకుముందు నానబెట్టిన చింతపండు నీట్గా కడిగేసి, తర్వాత ఎల్లిగడ్డ ముక్కలు పాయలు చేసుకున్న తర్వాత అందులో కొంచెం అంత జీలకర్ర, మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేయండి. మనం కొన్ని వేసాము అందులో టమాటాలు, ఇంకా కొన్ని ఎల్లిపాయలు మంచిగా పోపు కోసం దంచి రెడీగా పెట్టుకోండి. మిశ్రమం అనేది టమాటా మంచిగా ఉడికింది, చూడండి ఎంత బాగా ఉడికిందో. వాటర్ మొత్తం పోయాయి. తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలి. టమాటాల్లో మొత్తం ఆ నీళ్ళు మొత్తం పోయేదాకా ఉడికించుకుంటే ఎంత బాగుంటుంది అంటే టమాటా చట్నీ చాలా బాగుంటుంది. మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ చేసి పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్నారు చూడండి ఎంత బాగా, అంటే మొత్తం నీట్గా పట్టదు, కొంచెం కచ్చెపెక్కగా ఉంటేనే బాగుంటుంది. చూడండి మొత్తం మిశ్రమాన్ని నేను పట్టేశాను, టమాటా మొత్తం పట్టేశాను. ఇందులో కొంచెం అంతా మనం హాఫ్ కేజీ తీసుకున్నాం కదా, నేను 3 స్పూన్ల కారం తీసుకున్నాను. 3 స్పూన్ల మీద కొంచెం వేసానండి. తర్వాత ఇందులో 3 స్పూన్ల కారం తీసుకుంటే స్పూన్నర సాల్ట్ తీసుకున్నాను. కొంచెం వేసాను, మనం తర్వాత టేస్ట్ కోసం మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేయించి మిక్సీ పట్టేశాను, అది అందులో కలిపాను. ఆ 3 మంచిగా కలిపేటట్లు టమాటాస్కి మొత్తం మిశ్రమానికి కలిగేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఏంటి, మనకు పోపుకి ఎంత ఆయిల్ పడుతుందో హాఫ్ కేజీ టమాటాలకి నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. అంటే స్పూన్ అంటే చిన్న స్పూన్, పెద్ద స్పూన్ వేసాను. మన కర్రీకి వాడతాం కదా, అది వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 2 వేసాను. మంచిగా అవి వేగిన తర్వాత నూనెలో మంచి వేగుతాయండి. వేగినాక
వేగాక అల్లం వెల్లుల్లిపాయలు పొట్టు తీసాం కదా, అది కొంచెం వేసినప్పుడు కచ్చపెక్క దంచుకున్న ఎల్లిపాయల ముద్ద అందులో వేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా స్మెల్ వచ్చేదాకా అది మంచిగా గోలేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం 4-5 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు పోస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మంచిగా గోలిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి పేస్టు, ఆవాలు, జీలకర్ర మంచిగా ఆయిల్ మంచిగా గోలిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి పేస్టు, ఆవాలు, జీలకర్ర మంచిగా గోలాలి. ప్లీజ్ అండి, ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టమాటా పచ్చడి కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, నేను ట్రై చేశాను, బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. చూస్తుంటేనే తెలిసిపోతుంది, టేస్ట్ చేయలే కానీ ఇంకా టమాటా పచ్చడి అయినాక టేస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ చల్లగా అయిన తర్వాత, వేడిగా వేసినాం అనుకో బ్లాక్ అయిపోతుంది టమాటా పచ్చడి అనేది. కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకో, నోరు ఊరించే టమాటా పచ్చడి రెడీ. ఎంత బాగా వచ్చిందండి. ఇక అన్నం పెట్టేసుకొని తినేస్తాను, ఇక వేడిగా అన్నం పెట్టుకొని తిని, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.